తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. నీటి భద్రతకు స్థానిక జలవనరులను అనుసంధానించాలని కలెక్టర్లను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో జలధార, జలహారతి కింద నిర్దేశించుకున్న పనులను 100 రోజుల్లోగా పూర్తి చేసి తీరాలని నిర్దేశించారు. పనులను కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని వీడియో కాన్ఫరెన్స్లో సూచించారు. జలధార, జలహారతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాల్లో నీటి భద్రత కోసం వివిధ నీటి వనరుల బేసిన్లను అనుసంధానం చేసే ప్రయత్నం చేయాలని సూచించారు. మిగులు నుంచి లోటు ప్రాంతాలకు నీటిని తరలించి స్థానిక అవసరాలకు నిల్వ సామర్థ్యాన్ని మెరుగుపరచాలని సూచించారు. ఆ మేరకు అనుసంధాన పనులు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ ద్వారా దీర్ఘకాలిక నీటి భద్రత సాధించే వీలుంటుందని తెలిపారు. అందుకే మైక్రో బేసిన్ కనెక్టివిటీ ప్రక్రియలపై అధ్యయనం చేయాలని జలవనరుల శాఖను ఆదేశించారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను గరిష్టంగా సద్వినియోగం చేసుకోవడానికి శాస్త్రీయ డేటా ఆధారిత విధానాన్ని అనుసరించాలని సూచించారు. నీటి భద్రత సాధించేందుకు భూగర్భ జలాల పెంపునకు వివిధ జిల్లాల్లో అమలు చేసిన ఉత్తమ విధానాల్ని మిగతా జిల్లాల్లో సాధ్యమైన మేరకు అనుసరించాలన్నారు. నంద్యాల, కర్నూలు జిల్లా కలెక్టర్లు ప్రదర్శించిన కాస్కేడ్ పునరుద్ధరణ కార్యక్రమాల్ని చంద్రబాబు అభినందించారు. భూగర్భ జలాల రీఛార్జితో పాటు ఉపరితల నీటి లభ్యతను పెంచేలా కలెక్టర్లు తమ తమ ప్రాంతాల్లో కాస్కేడ్ వ్యవస్థలను గుర్తించి పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. ఎల్నీనో పరిస్థితుల నేపథ్యంలో వాతావరణాన్ని తట్టుకునే వ్యవసాయ ప్రణాళికలపై దృష్టి సారించాలని సూచించారు. తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించేలా జలవనరుల శాఖ ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో వర్షపాతం, భూగర్భ జలాల ప్రభావానికి సంబంధించిన అంశంపై లోతుగా పరిశీలన చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు.